మొదటిగా దేవుని నామంలో మీ అందరికి వందనాలు. వినోద్ పోయిన ఆదివారం కాక అంతకుముందు ఆదివారము మరి వెళ్ళి అదే ఆదివారము మరి ప్రేయర్ చేయించుకున్నాడు. నేను ఇక్కడున్న వరంగల్లో వినోద్ ఉన్నాడు. అయితే బోర్ వేయాలి అనుకున్నారు. ఆడికి వెళ్ళి నువ్వు ఏ స్థలంలో వేయాలనుకుంటున్నావో ఫస్ట్ అక్కడికి వెళ్ళి నిలబడి వినోద్ అని చెప్పాను. అక్కడికి వెళ్ళి నిలబడినప్పుడు ప్రేయర్ చేస్తే అక్కడ వాటర్ లేవని చెప్పాడు దేవుడు. అయితే కుడివైపుకి నీ కుడి చేయి వైపు కొద్ది దూరం నడువు అని చెప్పాను. మళ్ళీ కుడి సైడు వైపు కొద్ది దూరం నడిచిన తర్వాత అక్కడ నిలబడని చెప్పాను. మళ్ళీ ప్రేయర్ చేస్తే అక్కడ కూడా నీళ్లు లేవు అని చెప్పాడు దేవుడు. మరలా ముందుకు నడువు అని చెప్పాడు. ముందుకు నడిచిన తర్వాత 3 అడుగులు వేయమంటున్నాడు దేవుడు. అంటే 3 అడుగులు వేసి నిలబడు అని చెప్పాడు. అక్కడ నిలబడిన తర్వాత ఇక్కడ చాలా వాటర్ ఉంది, అక్కడ వేయించు అని చెప్పాను. అక్కడ వేయించారు. 120 ఫీట్కి అంటే పైపులు పగిలిపోయేంత వాటర్, పైపులు పగిలిపోయేంత వాటర్ చూడకు. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. నిజముగా 2 ఇంచెస్ వాటర్ పడడం ఇంతవరకు విన్నాము. ఇది 4 ఇంచెస్ పగిలిపోయేంత వాటర్. ఇంకా ఏపిచ్చు అని చెప్పాను. అయితే వాటరు అంటే సాధ్యం కావట్లేదు ఇంకా వేయడానికి అని 180 దాకేసి స్టాప్ చేశారు. బట్ నేను అక్కడికేమి వెళ్ళలే. బట్ ఫోన్లోనే దేవుడు ఎలా నిలబడి ముందుకెళ్ళమన్నప్పుడు ముందుకెళ్ళడం అలాగే వచ్చిన తర్వాత మరి వినోద్కి బాగాలేకుండే 3 days చాలా కష్టపడ్డాడు. హాస్పిటల్కి వెళ్ళాడు. మోషన్స్, వామిటింగ్స్ అసలు తక్కువ కాలేదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని టాబ్లెట్స్ వేసుకున్నారు, ఏం తక్కువ కాలేదు. అయితే ఇంకా విసుగొచ్చి మొన్న నాకు కాల్ చేసినప్పుడు దేవుడు చెప్పాడు, ఫుడ్ పాయిజన్ అయింది, నీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాదు, ఫుడ్ పాయిజన్ అయింది అనగానే చాలా నీరసంతో వాళ్ళ తమ్ముడు వచ్చాడు. అసలు నడవలేని పరిస్థితి, బైక్ నడపలేని పరిస్థితి, తీసుకొని వెళ్ళాడు. నేను ఫుడ్ పాయిజన్ అని ఏదైతే చెప్పానో దానికే ట్రీట్మెంట్ తీసుకున్నాడు. 1 hour 2 hours మంచిగా అయిపోయి మంచిగా వచ్చేసాడు. అయితే నాకు సంతోషం అనిపించిన విషయం ఏంటంటే డాక్టర్కి కూడా పాస్టర్ మీరు చెప్పింది ఇదే ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పి అదే ట్రీట్మెంట్ తీసుకొని వచ్చేసాం. ఎన్ని గంటలు ఉన్నావు హాస్పిటల్లో? 2-3 hours 3 రోజులు తగ్గింది. ఫుడ్ పాయిజన్కి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 2 hours బయటకు వచ్చాడు. అంత క్లియర్ అయింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక.